ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు వరుసగా వనం వీడి జనంలోకి వస్తున్నారు. అగ్రనేతలు దేవ్జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, డీసీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన నలుగురు కీలక మావోయిస్టులకు రివార్డు చెక్కులు అందించిన డీసీపీ మిగిలిన వారు సైతం జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు వరుసగా ఆయుధం వీడి జనంలోకి వస్తున్నారు. తాజాగా ఆ పార్టీ అగ్రనాయకులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్న దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి, తెలంగాణ మావోయిస్టు నేతలు బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి ఆయుధాలు వీడి పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. జనజీవనంలోకి వచ్చిన వారికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా అండగా నిలుస్తామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 21 అక్టోబర్ 2025 రోజు పోలీసు అమరవీరుల సంస్కరణ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలా మంది బయటకు వస్తున్నారు. అజ్ఞాతం వీడి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కమ్మని చెప్పి వారు అప్పుడు పిలుపునిచ్చినారు. కొన్ని సరే వాళ్ళు బయటకు వచ్చిన దానికి వేరు కొన్ని కారణాలు చూపించినాము, అందులో క్లియర్గా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే పునరావాసం పథకం మనం ప్రారంభించినామో 1993 ఆ టైంలో, దాంట్లో ఏదైతే వీరికి రివార్డు రావాలనో పునరావాసానికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వబడతాయి. ఇప్పుడు మావోయిజానికి ముగింపు లేదని, ప్రపంచవ్యాప్తంగా అది దినదినాభివృద్ధి చెందుతుందని కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి వ్యాఖ్యానించారు. అనారోగ్య సమస్యలతో అరణ్యాన్ని వీడానని, చట్టపరిధికి లోబడి ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తానని మరో అగ్రనేత దేవ్జీ అన్నారు. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు వేరే పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. ఇవాళకి ఆలోచించుకున్నటువంటిది ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను సంఘటితం చేయడం కోసం ప్రజాస్వామిక చట్ట పరిధిలోనే మేము పనిచేస్తామనేది ఆలోచించి, మేము ఇంతకాలం ఏదైతే రాజకీయాలు సిద్ధాంతాలు చెప్తూ ప్రజల్ని సంఘటితపరిచినామో ఆ అవగాహన మా నుండి తొలగించుకోము. అయితే అవకాశాలు వచ్చిన మేరకు ప్రజల పోరాటాల వెనుక ప్రజల పోరాటాలతో మేము నిలబడతామనేది హామీ ఇస్తుంది. లొంగిపోయిన మావోయిస్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పునరావాస పథకం ప్రకారం లభించే మొత్తం 90 లక్షల నగదు బహుమతిని డీడీ చెక్కుల రూపంలో అందించారు. తెలంగాణకు సంబంధించిన 11 మంది నక్సల్స్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారన్న డీజీపీ వారంతా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. లొంగిపోయే వారికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, తెలంగాణ ప్రభుత్వ పునరావాస పథకం ప్రకారం లభించాల్సిన అన్ని ప్రయోజనాలను తక్షణమే అందిస్తామని డీజీపీ చెప్పారు.